మీరెప్పుడైనా ఒక పెద్ద కొండని పైనుండి కిందికి కార్వ్ చేస్తూ వస్తూ, అది ఒక 10 జనరేషన్స్ ఆఫ్ పీపుల్, 200 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అవుట్‌పుట్‌ని ఎప్పుడైనా చూసారా? డోంట్ వరీ. చూడకపోతే నేనున్నాను కదా! మీరు ఎల్లోరా వరకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యూట్యూబ్, మీ ఫోన్‌లోనే చూసేయొచ్చు. అదే ఎల్లోరాలో ఉన్న కేవ్ 16. దీని విశిష్టత ఇక్కడ పాజ్ చేసి చదువుకోండి. అండ్ ఇది కేవ్ ఎంటర్ కాకముందే గ్లిమ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇన్ని 1200 ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్ ఇప్పుడే ఇలా ఉందంటే జస్ట్ ఇమాజిన్ దాని ఇనాగరేషన్ టైంలో ఎంత వైభవంగా ఉండుంటుందో. ఇది రాష్ట్రకూటాస్ డైనస్టీలో కట్టించారనమాట. ఈ ప్లేస్‌లో ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. మన ప్రెజెంట్ ఉన్న కరెన్సీ నోట్‌లో ఒక పిక్చర్ అనేది ఇక్కడ నుండి తీసుకున్న ఇన్స్పో అనమాట. అది ఏ కరెన్సీ నోటో కింద గెస్ చేస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం నాకు అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటే 1200 ఇయర్స్ బ్యాక్ ఏ టెక్నాలజీ లేకుండానే 2 స్టోరీ బిల్డింగ్ అంటే కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్ వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ మెషినరీ కట్టారు అంటే జస్ట్ ఇమాజిన్. అండ్ మనకు అభిషేకం శివాలయంలో అభిషేకం తర్వాతే వాటర్ వస్తుంది కదా! ఆ ఏరియా నుండి చూస్తే జస్ట్ చూసారు కదా మీరు ఆ మ్యాజిక్ శివలింగం కనిపిస్తుందండి. ఇప్పుడున్న టెంపుల్స్‌లో ఎక్కడండి ఇలాంటి ఆర్కిటెక్చర్ మీరు చూసేది? ఇది ఎల్లోరా కేవ్స్ బిగినింగ్ మాత్రమే. జస్ట్ డూ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్.